coming soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాటి స్వరంనకు స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ అనుదినము భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారా? మంచిది. రండి, ఈరోజు మనము కూడా కొంత సమయాన్ని వాక్యం ధ్యానించుకుంటూ వినియోగించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. యువతి కాల సమయంలో ఇటు పరిచర్య నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మీరు మాట్లాడవచ్చు ఉండగా వినగలిగిన చెవును, అంగీకరించుకోగలిగిన ఆత్మను, దాన్ని పాటించుకోగలిగిన శక్తిని, సామర్థ్యమును మాకు అనుగ్రహించండి. దుష్టుడు వాక్యమును దొంగిలించకుండానట్లుగా ముద్ర వేసి భద్రపరచండి. విను ప్రతి ఒక్కరి హృదయము సారవంతమైన నేలలుగా 30 60 100 ఫలభరితమైన జీవితాన్ని నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరే, గడిచిన 2 వారాలుగా మనం పేతురు గారు రాసిన 2వ పత్రికలోని కొన్ని విషయాల్ని మనం మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించాం. రెండోదిగా అనుభవ జ్ఞానాన్ని గురించి. అమూల్యమైన విశ్వాసము అంటే వెల చెల్లించలేనటువంటిది. క్రీస్తు యేసునందు ఆయన తనకి తాను సమర్పించుకున్న ఆ బలియందు, ఆ రక్తమునందు, దాని ద్వారా మనకు కలుగుతున్న పాప క్షమాపణ యందు మనం ఉంచేటటువంటి విశ్వాసము అది ధర చెల్లించలేనటువంటిది, అలాగే చాలా అమూల్యమైనటువంటి విశ్వాసము అని మనం మాట్లాడుకున్నాం. అలాగే అనుభవ జ్ఞానము, ఆయనతో కలిగినటువంటి సహవాసము, మనం పొందుకుంటున్నటువంటి మేళ్ళు, మన జీవితంలో ఆయనకి మనకి ఉన్న మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్కి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే కొంచెం కిందకు వచ్చినట్లయితే పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 4వ వాక్యం నుంచి మనం చదువుకుందాము. చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈరోజు మనము ఇంకొక విషయాన్ని ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ ఒక విషయం రాయబడుతూ ఉంది. ఏంటి అంటే, అమూల్యములను అత్యధికములు అయిన వాగ్దానములు ఆయన మనకు అనుగ్రహించాడంట. దేన్ని బట్టి అని కనుక మనం గమనించినట్లయితే పైన ఏమని రాయబడుతుంది? మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క గుణాతిశయములను బట్టి ఇది మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. తర్వాత ఇది పొందుకోవటం వల్ల, ఈ వాగ్దానాన్ని పొందుకోవటం వల్ల మనకు వచ్చిన మేళ్ళేంటి అని గమనించినట్లయితే చూడండి. లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి, దురాశను అనుసరించి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి ఏర్పడేటటువంటి భ్రష్టత్వం నుంచి అంట ఈ వాగ్దానాలు మనల్ని ప్రత్యేకిస్తాయి, దైవికమైన స్వభావంలోనికి మనల్ని మారుస్తాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈరోజు మనం వాగ్దానాల గురించి మాట్లాడుకుందాం. ఈ వాగ్దానాలు పూర్తిగా మనకు ఎలా అనుగ్రహించబడుతున్నాయి అంటే ఆయన మహిమ, ఆయన గుణాతిశయాలను బట్టి మనకు అనుగ్రహించబడుతున్నాయి. మనం సంపాదించుకునేవి కాదు. చాలా స్పష్టంగా దీన్ని మనం గ్రహించుకోవాలి. ఇది మనకు ఉచితంగా ఇవ్వబడుతున్న వాగ్దానాలే. ఎలా మనకి ఈ ఉచితంగా మనకి ఇవ్వబడుతున్నాయి? మనమేమి వంశపారంపర్యంగా చూసుకుంటే ఇజ్రాయేలీల జనాంగం కాదు కదా, అవునా? ఇప్పుడు ఇజ్రాయేలీల దేవుడు అని చరిత్ర చెప్తూ ఉంది కదా ఆయన గురించి. మరి అయితే ఇజ్రాయేలీల దేవుడు మన దేవుడు ఎలా అయ్యాడు? ఈ వాగ్దానాన్ని బట్టి అయ్యాడు, అవునా? ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఇజ్రాయేలీల జనాంగంగా, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీల జనాంగంగా, అబ్రహాము ఆయన్ని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ప్రకారం విశ్వాస మూలముగా ఇలా ఎన్నో విధానాలుగా ప్రకటించబడినటువంటి వాక్యాన్ని లేదా వాగ్దానాన్ని బట్టి మనము కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ జనాంగంగా ఏర్పాటు చేయబడుతున్నాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చూడండి.
ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములలో పాలివారునై ఉన్నారన్నదియే. ఏంటి ఈ పైన కనుక మనం గమనించుకుంటూ వచ్చినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2-3 అధ్యాయాలు కనుక మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం మొదట్లోనే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. మునుపు మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించాడు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఇదివరకు మనం దేవుడు లేని జనాంగంగా ఉన్నాము. ఈ లోకంలో దేవుడు లేడు, మనకంటూ ఒక నివాస స్థలం లేదు, మందిరం లేదు అనేటటువంటి ఒక స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే క్రీస్తు యేసు నందలి కృపా మహదైశ్వర్యం ఏం చేసిందంటే మనల్ని ఆ యొక్క తండ్రికి వారసులుగా చేసింది. ఇది సువార్త మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వాగ్దానం. ఇది ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి వాగ్దానం మనల్ని కూడా క్రీస్తు యేసు రక్తం ద్వారా ఆయన వారి వాగ్దానాలలో పాలివారయ్యేటట్లుగా మనల్ని చేస్తూ ఉందంట. గమనించారా? అంటే సువార్త ముందే మనం మాట్లాడుకున్న రీతిగా దురాశలను బట్టి భ్రష్టత్వంలో బ్రతికేటటువంటి మనల్ని సువార్త అనే అన్యజనులకు సైతము సువార్త ప్రకటించబడుతుంది. అన్యజనులు సైతం వారి విశ్వాసాన్ని బట్టి రక్షణలోనికి వస్తారు. ఆయన మనకు గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో కూడా చెప్తుంది, సర్వ సృష్టికి మీరు సువార్తని ప్రకటించండి. ఇలాంటి వాగ్దానాల ద్వారా ఆయన నోటి నుంచి బయలువెడిలిన వాక్కు ద్వారా అన్యజనులమైన మనకి సువార్త వినబడడాన్ని బట్టి దాని యందు మనకి దేవుడే అనుగ్రహించిన ఆ అమూల్యమైన విశ్వాసంలో మనం పాలు పంపులు పొందుకోవటాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే ఇప్పుడు ఆ వాగ్దానంలో పాలివారవుతున్నాము. అర్థమవుతుందా? ఇక్కడ మనకేమని చెప్పబడింది? మొట్టమొదటిగా వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేని నుంచి? దురాశల నుంచి, భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకుంటున్నాం. ఏంటి ఆ వాగ్దానము? మునుపు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి సువార్త మనకి వినబడడం ద్వారా మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలీలు అనే వాగ్దానంలో పాలుపంపులు పొందుకుంటున్నాము. అలాగే ఇజ్రాయిలీలకి ఓడిన వాగ్దానాల్లో కూడా మనం పాలుపంపులు పొందుకుంటున్నాం. అవునా? అది అలాగే మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. ఈ నిత్య జీవం మనకు ఎలా వస్తుందండి? నిత్య జీవం అనేదంట ఆయనే మనకు అనుగ్రహించినటువంటి ఒక వాగ్దానం అంట. ఈ నిత్య జీవం ఎలా వస్తుంది మనకి? ఆయన రక్తంలో కడగబడి ఆయన నీతి మన మీద కప్పటాన్ని బట్టి నిత్య జీవానికి వారసత్వాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. అవునా? ఇప్పుడు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రికలో మనం ధ్యానించినట్లుగా మనకు మునుపు ఈ పాప స్వభావంతో ఈ లోక సంబంధమైన దాంట్లో మనం చిక్కుబడిపోయి ఉన్నప్పుడు దైవిక స్వభావంతో మనం మార్చబడాలి అంటే సువార్త వినడం ద్వారా, దాన్ని అంగీకరించడం ద్వారా, ఆ రక్షణను మనం పొందుకోవటం ద్వారా ఈ నిత్య జీవం అనే వాగ్దానం ఆయన అనుగ్రహించాడు. చూసారా? మనకి ఆ వాగ్దానంలో మనం పాలు పంపులు పొందుకుంటాము. అవునా? ఇవన్నీ అమూల్యమైనటువంటి వాగ్దానాలు. సువార్త మనకు అనుగ్రహించబడుతున్న గొప్ప వాగ్దానం, నిత్య జీవం మనకు అనుగ్రహించబడుతున్నటువంటి గొప్ప వాగ్దానం. ఇది మనకి చాలా ఉచితంగా దొరుకుతున్నటువంటి వాగ్దానాలు. ఉచితంగా మనకు దొరుకుతున్నటువంటి రక్షణ అనేది మనకు ఉచితంగా దొరికినటువంటి వాగ్దానం. అన్యజనులైన మనకి మనం వెతకని దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైన వాగ్దానం నిత్య జీవం, రక్షణ. అవునా? ఇవి అమూల్యములైన వాగ్దానాలు. గమనించండి. అలాగే అపోస్తల కార్యంలో కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. 1వ అధ్యాయంలోనే అపోస్తల కార్యము 1వ అధ్యాయం 4వ వాక్యం, ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మనకి తండ్రి ద్వారా అనుగ్రహించబడుతుందంట. నా వలన విని తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి. మీరు అటు ఇటు చెల్లా చెదురుగా వెళ్ళిపోకండి అని ఆయన పైకి ఎత్తబడే సమయంలో శిష్యులందరికీ, ఇంకా ఆయన వెంబడించిన అక్కడ జనాంగం గురించి రాయబడినట్లయితే ఒక 500 మంది ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన ఆరోహణం అనేది చూస్తూ ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది 1వ అధ్యాయంలో. సో తండ్రి వలన చెప్పబడి కుమారుడి ద్వారా ప్రకటించబడిన వాగ్దానం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అనే వరములో పాలు పంపులు పొందుకోవటం. చూడండి, నమ్మి
విశ్వసించి రక్షించబడి నిత్య జీవానికి వారసులుగా ఏర్పాటు చేయబడిన మనకి అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనే ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దీని కంటిన్యూషన్ కనుక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో వెంటనే మనకు అర్థమవుతుంది. అక్కడికి 1వ అధ్యాయం చివరిలో కావచ్చు, 2వ అధ్యాయంలో కావచ్చు, పరిశుద్ధాత్మ దిగిరావటం, అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడటము, వచ్చిన యూదులందరికీ కూడా అక్కడ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి బస్ చేసి వీళ్ళని అన్య భాషల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వారి నోటి నుంచి, అంటే శిష్యులు అక్కడ ఉన్న 120 మంది నోటి నుంచి వినబడుతూ ఉన్న సువార్తను విన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అంగీకరించబడ్డారు. ఎలా అంగీకరించబడ్డారు చెప్పండి? ఆ పరిశుద్ధాత్మ అనే వరంలో పాలు పంపులు పొందుకోవటం వల్ల శిష్యులు. ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముద్ర వేయబడిన వాళ్ళుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు మళ్ళీ స్పష్టత ఇస్తుంది. చూడండి, మీరు గమనించండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయంలోనే 13వ వాక్యం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అంత్యకాలం వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ వల్ల మనకు కలిగిన, అంటే ఈ వాగ్దానం వల్ల మనకు కలిగినటువంటి ఉపయోగం ఏంటి అంటే మనము ముద్రించబడుతున్నాము. అంత్యదినం వరకు కూడా మనము ఆయన యొక్క దీని చేత మనం ముద్రించబడి, అంతేకాదు ఆత్మ సంబంధమైన వరములో, ఫలములో, కార్యాలలో మనం పాలు పంపులు పొందుకుంటాము. ఆయన పరిచర్యను చేయటానికి మనకు అవసరమైనటువంటి ప్రతి దశల్ని మనకి నేర్పించేది పరిశుద్ధాత్ముడు, మనల్ని ఒప్పింపచేసింది పరిశుద్ధాత్ముడు, మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్ముడు. పేతురుకు రాసిన పత్రికని జ్ఞాపకం చేసుకోండి. దురాశల నుంచి, భ్రష్టత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చే అమూల్యమైన వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటది? సువార్త. ఏమిటది? నిత్య జీవం, వాగ్దానములలో పాలు పంపులు పొందుకునేటటువంటి కృప, పరిశుద్ధాత్మ యందలి ముద్రించబడినటువంటి ఒక దత్తపుత్రాత్మ చేత అభిషేకం. ఆలోచించండి, ఇవన్నీ కూడా మనము చెల్లించకుండా పొందుకున్న అమూల్యములైనటువంటి వాగ్దానాలు. అవునా? దురాశల చేత భ్రష్టత్వంలో పడిపోకుండా ఈ 2 కూడా ఈ వాగ్దానాలు మనల్ని స్థిరంగా నిలబెట్టడానికి సహాయం చేస్తాయండి. ఈ వాగ్దానాన్ని కనుక మనం విశ్వసించినట్లయితే, దీనిలో మనం పాలు పంపులు పొందుకున్నామని కనుక మనకి నమ్మకం ఉన్నట్లయితే, మనం వీటిలో ధరే చెల్లించకుండా మనం పొందుకున్నటువంటి ఈ అమూల్యమైన వాగ్దానాలలో మనం ఆనందించగలుగుతాం. మళ్ళా ఇంకొకసారి మనం అక్కడికి వెళ్ళి చదువుకుందాం. చూడండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు పాలివారుగునట్లు వాటిని మీకు అనుగ్రహించాడు. మునుపు మనమున్న స్థితిలో నుంచి దేవుణ్ణి వెతకటం అనే ఒక ఆలోచన కూడా లేనటువంటి మనల్ని వెతుక్కుంటూ వచ్చి సువార్త ద్వారా, రక్షణ ద్వారా, నిత్య జీవం ద్వారా, పరిశుద్ధాత్మ అనే అభిషేకము ద్వారా, ఆయన చేత ముద్రించబడటం ద్వారా మనము ఇట్టి దురాశలన్నింటి నుంచి, భ్రష్టత్వం నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాము. గమనించండి. ఓకే, తర్వాత జీవ కిరీటం కూడా మనకు వాగ్దానం చేయబడిందండి. యాకోబు గారు రాసిన పత్రికని మీరు గమనించండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. శోధనలో మనం ప్రవేశిస్తూ ఉంటూ, దీని గురించి ఇంకొంచెం వివరంగా అంటే మీరు ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి. నేను ఇక్కడ వాగ్దానానికి అనుకూలమైనటువంటి వరకు దీన్ని వివరిస్తాను. గమనించండి, క్రైస్తవులుగా మనం రూపాంతరపరచబడిన తర్వాత విశ్వాసంలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు శోధనలో ప్రవేశించే సమయాల్లో చాలా వరకు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, దేవుని నమ్ముకున్నాము అయినా కూడా మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇలాంటి చాలా రకరకాల దుష్టుడు కలిగచేసే ఆలోచనలు కావచ్చు, చుట్టుపక్కల మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నవి కావచ్చు, మన జీవితంలో ఎటువంటి ఎదుగుదల కనపడకపోవటం కావచ్చు. కొంత సమయము ఆశీర్వాదం లేని బిడ్డలుగా, లేదంటే శోధన ఎక్కువగా మనం సహించవలసి వచ్చిన సందర్భాల్లో కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనము పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. అలా శోధనలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనం గ్రహించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే,
శోధన సహించువాడు ధన్యుడు, అతనంట దేవుడు అనుగ్రహించేటటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో స్పుర్ణ అనే సంఘాన్ని గురించి కూడా మాట్లాడుతూ చెప్తున్నాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, అంతం వరకు నువ్వు సహించుకున్నట్లయితే దేవుడు నీకు అనుగ్రహించి జీవ కిరీటాన్ని పొందుకుంటావు అని. అంటే శోధన ఈ లోకంలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప క్రైస్తవుడు అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా మన స్వకీయమైన దురాశల చేత మనం ఏడవబడకుండా, లేదంటే భ్రష్టత్వంలో, అంటే ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చాను కానీ నాకు ఎటువంటి మేలు కలగడం లేదు, నేనేమీ ఆశీర్వదించబడటం లేదు, నాకంటే అన్యులు బాగున్నారు, ఇలాంటి భ్రష్టత్వపు ఆలోచనలు దుష్టుడు మనకి కలుగచేస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలకు లోబడిపోకుండా మనల్ని, నాకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక జీవ కిరీటం ఉంది, దాని కొరకు నేను ఈ శోధన సహించడం పెద్ద విషయం కాదు. మనకు రోమీలకు రాయబడిన పత్రికలో కూడా గమనిస్తున్నాను, నేను పొందబోయేటటువంటి మేలు నిమిత్తం చూస్తే ఇప్పుడు నేను అనుభవించేటటువంటి శ్రమలు ఎన్న తగినవి కావని పౌలు గారు చెప్తున్నారు రోమీలకు రాయబడిన పత్రికలో. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు, దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అతను పొందుకుంటాడు. ఏంటంటే జీవ కిరీటం అతనికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అమూల్యములైనటువంటి వాగ్దానాలండి. అమూల్యం అంటే మనం వెలే చెల్లించట్లేదు దీని కొరకు, అవునా? ఇవన్నీ మనకి సువార్త వలన అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనం పొందుకుంటున్నాము. నిత్య జీవం అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక నివాసాన్ని మనం పొందుకుంటున్నాము. అంతేకాదు దానివల్ల పరిశుద్ధాత్మని మనం విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మలో కూడా మనం బాప్తిస్మం పొందుకొని, ఆ పరిశుద్ధాత్మలో మనం పాలు పంపులు పొందుకొని ఆయన ద్వారా మనం ఆత్మఫలం ఫలిస్తాము. ఆత్మ సంబంధమైన వరాలు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఆత్మ సంబంధమైన వరాలను మనం పొందుకుంటాము. మనం కూడా దైవికమైన పనిలో పాలిభాగస్థులం అవుతాము. ఇంతేకాదు దైవికమైన స్వభావాన్ని కూడా మనకు అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే ఆయన మనలో ఉండి నిత్యం మనల్ని సరిచేస్తూ, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయిస్తూ, ప్రార్థించుకోవడానికి మన అంతరంగంలో మన పక్షంగా ఆయనే ఉండి చెప్పని అసఖ్యమైన మూలుగులతో మన నిమిత్తం ప్రార్థన చేస్తూ, ఇలా ఎన్నో ఇక పరిశుద్ధాత్మను గురించి క్రైస్తవులైన మనం ఇంకా ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా. ఆయన మనకి అనుగ్రహించబడడం అనేది నిజంగా గొప్ప వరం. కృపలో మనం పాలిభాగస్థులం అవుతున్నాం, అవునా? సో ఇవన్నీ కూడా అమూల్యమైనటువంటి వాగ్దానాలు. తర్వాత ఇంకొక మాట చదవండి, అత్యధికములైన వాగ్దానాలు, అవునా? అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే, మనం క్రైస్తవుడిగా క్రీస్తులోనికి రావడానికి ఆయన ద్వారా మనకు అనుగ్రహించినటువంటి, అంటే అన్య జనాంగమైన మనకు ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలీలుగా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వాగ్దానాల గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే అత్యధికములైన వాగ్దానాలు మనకి ఇంకా ఉన్నాయి. చూడండి, ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు మనం అనుదినము ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటామా లేదా? ఎవరైనా అస్వస్థతతో ఉన్నారనుకోండి, స్వస్థత సంబంధించిన వాగ్దానాలు మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తామా? అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అవునా? అది వాక్యంలో నుంచి మనం తీసుకునేదే కదా. వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు కావచ్చు, ప్రభు నాకు నా మనోనేత్రాలు తెరిచి ఈ వాక్యాన్ని నాకు స్పష్టంగా అర్థమయ్యే రీతిగా మాకు బయలుపరచండి అనేటటువంటి ఆ వాక్యాలను మనం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటామా? సంతానం గురించి అయితేనేంటి, అభివృద్ధి గురించి అయితేనేంటి, ఇక ఎన్ని వాగ్దానాలు. మన శ్రమలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి శ్రమ ఉంటుంది. ఆ శ్రమల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు దానికి సంబంధించి మనకి ఆదికాండం మొదలు పెడితే ప్రకటన వరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అత్యధికములై ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు. అంటే నేను చెప్పబడిన వాగ్దానాల వరకు మాత్రమే కాదు, అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి మనకి చాలా. మీరు ప్రయాణం చేస్తున్న ఏ సందర్భంలో నుంచి అయినా సరే వాక్యంలో నుంచి వాగ్దానాలు మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసుకోవటం ద్వారా, వాటిని మనం స్వతంత్రించుకోవటం ద్వారా మనం ఏం చేస్తున్నామంట, దైవీకమైన స్వభావంలోనికి పాలు పంపులు పొందుకుంటా అది మనలోనికి మార్పు తీసుకొని వస్తుందన్నమాట. మనుష్య స్వభావంతో ఉన్న మనల్ని దైవీకమైన స్వభావంలోనికి, లోకంలో ఉన్నటువంటి దురాశల్ని అనుసరించకుండా, భ్రష్టత్వంలో పడిపోకుండా మనల్ని స్థిరంగా నిలవబెట్టగలిగేవి ఏమిటి అంటే అమూల్యములను అత్యధికములు అయ్యి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వాగ్దానాలు. మీరు గమనించండి, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20 గమనించండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి.
ఈ వాగ్దానములు మనకి నిశ్చయముగా ఇవ్వబడుతున్నటువంటివి. అమూల్యమైన వాగ్దానాలు కొన్ని, అత్యధికంగా అంటే మన పరిస్థితుల మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వాక్యంలో నుంచి దేవుడి స్వరం మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని పొందుకునేటటువంటివి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాల మీద మనకు ఒక మంచి దృష్టి ఉండాలి అంటారు. ఎస్, ఈ వాగ్దానం నాకు దేవుడు ఇచ్చాడంటే తప్పక నా జీవితంలో నెరవేరుస్తారని వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు యేసునందు ఈ వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఇవి తప్పిపోవు, నా మీద నిశ్చయముగా ఈ వాగ్దానాలు నెరవేరుతాయని మనం నమ్మాలి. ఎట్టి పరిస్థితిలోనూ దురాశల చేతో భ్రష్టత్వం చేతో మనం పాలించబడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దానాలే మనల్ని లేవనెత్తుతాయి. గమనించండి. ఓకే, తర్వాతి వాక్యాలు మనం గమనిద్దాం. చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. గమనించండి. ఇప్పుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి దైవికమైన స్వభావంలోనికి మనల్ని మారుస్తున్నాడు కదా. ఆ దైవికమైన స్వభావంలో మనం ఎలా ఉంటాం? ఆ హేతువు చేత. గమనించండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. మనము ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. క్రీస్తు యేసు ద్వారా మనకి రక్షణ అనుగ్రహించబడుతుంది, పరలోకం అనుగ్రహించబడుతుంది అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటున్నాడు అనేటువంటి విశ్వాసంతో ఎన్నో సాధించుకున్నాం మనం మన జీవితాల్లో క్రైస్తవులుగా అయినప్పటి నుంచి. అవునా? అయితే ఈ విశ్వాసంలో మీరు ఎలాంటి ఇంకొక లక్షణాన్ని డెవలప్ చేసుకోవాలంటే సద్గుణాన్ని, అంటే ఒక మంచితనాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. విశ్వాసంలో మనల్ని మనం హెచ్చించుకునేటటువంటి ఒక గుణం ఉండకూడదు, మంచితనం ఉండాలి. మనము సద్గుణంలో కూడా ఎదుగుతూ ఉండాలి. గుణ లక్షణాల్లో మనము అత్యధికమైనటువంటి మంచి స్వభావాల్ని కలిగి ముందుకు ప్రయాణం చేస్తూ ఉండాలి. సద్గుణమునందు జ్ఞానమును. మంచి లక్షణాలు అన్నీ కూడా జ్ఞానం లేకపోతే కనుక వ్యర్థమైపోతాయండి. మీరు ఒక విషయం గమనించండి. జ్ఞానం అని తన క్రియలను బట్టి తెలియచేస్తూ ఉంటుంది. మంచితనము అంటే జ్ఞానం లేకుండా ప్రవర్తించడం మాత్రం కాదు. మంచితనములో జ్ఞానము కూడా మీకు ఉండాలి. జ్ఞానమునందు ఆశానిగ్రహం ఉండాలి. ఆశానిగ్రహం అంటే కోరికల మీద ఒక రకమైన అదుపు లాంటిదనమాట. ఆశని నిగ్రహించుకోగలిగేటటువంటి సామర్థ్యం. సో జ్ఞానంతో పాటు కోరికల్ని మనం జయించగలిగేటటువంటి, అంటే ఈ లోకంలో మనకి ఎంతవరకు అవసరము, ఏమవసరము, ఇలాంటి చాలా విషయాల మీద మనకు ఒక జ్ఞానం అవసరం. ఓకే, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును. కోరికల్ని జయించిన తర్వాత కూడా సహనం అవసరం. అంటే నేను ఏదైనా కోరికను జయించేసాను అనుకోండి, పక్కన వాళ్ళ మీద రుద్దేటటువంటి ఒక స్వభావం ఉండకూడదు. ఈ మాత్రం జయించలేరా అనేటటువంటి ఒక బలహీనతలో మనం పడిపోకూడదు. సహనంగా ఉండాలి. అవతల వారు ఒకవేళ ఆశా నిగ్రహం లేని వారు ఎవరైనా మనకి ఎదురయ్యారనుకోండి, జ్ఞానం లేని వారు ఎవరైనా మనకి ఎదురుపడ్డారనుకోండి, వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి చాలా సహనం ఉండాలి. అమ్మ, ఈ కోరికలు దేవుడికి ఇష్టం ఉండవు, లేదంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇలా ప్రవర్తించాలి. జ్ఞానం గురించి బోధించేటప్పుడైనా, ఆశా నిగ్రహాన్ని గురించి బోధించేటప్పుడైనా ఒకవేళ నువ్వు నేను తేలికగా జయించగలిగామేమో, జయించలేని బలహీనతలో ఉన్నవారికి మనం బోధించేటప్పుడు, వాళ్ళని సరిచేసేటప్పుడు చాలా సహనం అవసరమై ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. సహనమునందు భక్తిని, భయము భక్తి అనే విషయాల గురించి కూడా మనం గడిచిన దినాల్లో మాట్లాడుకున్నాం. భక్తి కూడా మనకి దినదినము పెరుగుతూ ఉండాలండి. వాగ్దానాల ద్వారా మనము అత్యధికమైన వాగ్దానాలు, అమూనమైన వాగ్దానాల ద్వారా దురాశల్లో పడకుండా, భ్రష్టత్వంలో పడకుండా, ఆ హేతువును బట్టి దైవికమైన స్వభావంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ దైవికమైన స్వభావంలో భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యందు భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భక్తి ఏంటి అంటే శక్తిని ఆశ్రయించేటటువంటిదిగా ఉండాలి. భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆ భక్తి మనలో ఆ సామర్థ్యాన్ని కలుగచేసే రీతిగా మనం దినప్రతిదినం భక్తిలో కూడా ఎదగాలి. అంటే శక్తి కలిగినటువంటి భక్తి మనం చేయాలన్నమాట. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఎందులో మనం ఎదిగినా చుట్టుపక్కల వారిని ఎవ్వరిని మనం తక్కువ చేయకూడదు. మనలో వాక్యం ఎదుగుతుంది అంటే, మనలో ఆశానిగ్రహం ఎదిగిందంటే, మనలో సద్గుణం, విశ్వాసం, మనలో పరిశుద్ధాత్మ యొక్క కృప, ఆ వరాలు, ఫలము ఇవన్నీ ఎదుగుతూ ఉన్నాయంటే
బాగా ప్రాముఖ్యంగా ఎదగవలసిన ఇంకొక విషయం ఏంటంటే సహోదర ప్రేమ యందు దయని అమర్చుకోండి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్గా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. దైవికమైన స్వభావంలో మనం అభివృద్ధి చెందటానికైనా, గడిచిన వారం మనం మాట్లాడుకున్నట్టు దేవుని యొక్క అనుభవ జ్ఞాన విషయంలో మనం ఎదగటం కొరకైనా, అనుభవ జ్ఞానం అంటే మనం తెలుసుకున్నాం కదా, ఆయనతో మనకున్న వ్యక్తిగతమైనటువంటి ఒక సహవాసం. అంటే ఈ పైన చెప్పినటువంటి విశ్వాసం దగ్గర నుంచి సహోదర ప్రేమ, దయ, ఈ లక్షణాల్లో కనుక మనం ఎక్కడైనా బలహీనపడ్డామనుకోండి, అనుభవ జ్ఞానం విషయంలో కూడా మనం సోమరులం అయిపోయే అవకాశం ఉందని పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి దేవునితో ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఒక అనుభవంతో మనం ముందుకు వెళుతున్న వ్యక్తులమైతే ఈ గుణలక్షణాల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త పడి ప్రవర్తించాలి. పూర్ణ జాగ్రత్త అనే మాటతో ప్రస్తావించబడుతుంది చూడండి ఈ అధ్యాయం, అవునా? కాబట్టి గమనించండి, అనుభవ జ్ఞాన విషయంలో మనము సోమరులైనను నిష్ఫలులనైనను కాకుండా చేస్తుంది. నిష్ఫలం అంటే ఫలం లేనటువంటి జీవితం. క్రీస్తునందు ఉంటే కదా మనకు ఫలం. పరిశుద్ధాత్మ స్వరం వింటే కదా మనకి స్వరం. వాక్యమునందలి ఆసక్తి, ఆకలి ఉంటే కదా మనకి ఫలం. అర్థం చేసుకోండి. నిష్ఫలులు కాకుండా మనం ఉండాలంటే ఈ లక్షణాల ద్వారా మనము క్రీస్తు యేసు యొక్క అనుభవ జ్ఞానంలో దినదినము ఎదుగుతూ ఉండాలి. వాగ్దానాల యందు కూడా మనకి స్వతంత్రతను, స్వేచ్ఛని దేవుడు అనుగ్రహించారు. అందులో కూడా మనము దైవికమైన స్వభావంలో పాలు పంపులు పొందుకోవాలి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో లేకపోతే అప్పుడంట మనం గుడ్డివాళ్ళం అయిపోతామంట. మనకు అసలు పాపక్షమాపణ దొరికింది అనేటటువంటి ఆ ఆలోచనలో నుంచి మనం బయటకు వచ్చేస్తామంట. అప్పుడు ఏమవుతుంది? ఏంటి ఈ గుడ్డితనం అంటే దైవిక సంబంధమైన గుడ్డితనం. ఇంకంతా మనమే సంపాదించుకున్నాం అన్నటువంటి ఒక బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటాం. గర్వం, తేలికగా అర్థం కావాలంటే ఒక రకమైనటువంటి గర్వానికి మనము లోనైపోతూ ఉంటాం. ఈ లక్షణాలు కనుక కలిగి దైవికమైన స్వభావంలో మనం పాలు పంపులు పొందుకుంటూ అనుభవ జ్ఞానంలో మనం కనుక నిష్ఫలులం కాకుండా నిత్యము ఆయనతో కూడిన సహవాసంలో మనం నిలకడగా ఉండి ముందుకు కొనసాగుతూ కనుక ఉన్నట్లయితే మనకు ఫలభరితమైన జీవితం ఉంటుందన్నమాట. మనం ఆత్మనేత్రాలు తెరవబడి ఉంటాం అన్నమాట. గుడ్డితనం ఇక మనకి రాదు. అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉంటే ఇక గుడ్డితనం అనేది మన దగ్గరికి రాదండి. మనం తెరవబడిన నేత్రాలతో దేవుణ్ణి చూస్తూ ఉంటాం. గమనించండి, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రోట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఈ క్రియలన్నీ కూడా మనం ఇప్పుడు ఎన్నో వాగ్దానాలను ఉచితంగా పొందుకున్నాము. దాని ద్వారా మనలోనికి ఒక దైవిక స్వభావం వచ్చింది. మరి స్వభావం వచ్చిన తర్వాత ఈ లక్షణాలన్నీ మనం పాటిస్తూ ఉన్నాం. అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉన్నాము. మనకి ఇంకా ఆత్మ సంబంధమైన గుడ్డితనం లేదు. అప్పుడు మనం పరలోకంలోనికంటే నిత్య రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తామంట? సమృద్ధిగా ప్రవేశిస్తాం. అంటే ఖాళీ చేతులతో వెళ్ళమని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే ఖాళీ చేతులు ఒప్పుకుంటూ మనం వెళ్ళాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క కృపని బట్టి మనం దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందుకుంటూ ఉంటాం. దైవికమైన స్వభావంలో పాలుపంపులు పొందుకుంటాం. ఆయన అనుగ్రహించిన ఆజ్ఞల్ని పాటించడానికి ఇష్టపడి సమర్పణాపూర్వకమైన జీవితం మనం కలిగి ఉంటాం. ఆయనతో ఏకమయ్యేటటువంటి ఒక సహవాస జీవితానికి దూరంగా ఉండకుండా మనోనేత్రాలు వెలిగించబడిన వారిగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మనం ఎలా వెళతాము? సమృద్ధిగా వెళతాం. నిత్య జీవంలోకి సమృద్ధిగా వెళతాం. ఆలోచించండి. వాగ్దానాలు, ఆయనతో ఉన్న అనుభవ జ్ఞానాలు, ఇవన్నీ మనకి అసలు ఎంత గొప్ప అంటే మాటల్లో కూడా చెప్పలేనటువంటి ఒక అనుభవాలు కదా. ఆలోచించండి. వీటి మీద ఖచ్చితంగా మనసు పెట్టండి. దైవికమైన వాగ్దానాలు పొందుకొని దురాశని బట్టి, భ్రష్టత్వాన్ని బట్టి లోకంలో పడి కొట్టుకొని పోకుండా మనల్ని మనం దైవిక స్వభావంలోనికి మార్చుకుంటూ వెళ్ళడానికి మనకు ఉపయోగపడేటటువంటి వాగ్దానాలని స్వతంత్రించుకో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభ. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. వాగ్దానాలను మేము స్వతంత్రించుకొని అందులో పాలిభాగస్థులమై ఈ లోకపు భ్రష్టత్వం నుంచి వేరుపరచబడి సమస్త విషయాలయందు ఆసక్తి కలిగి అనుభవ జ్ఞానంలో ఎదుగుతూ పరలోక నిత్య రాజ్యములోనికి సమృద్ధిగా ప్రవేశించే కృపని, కనికరాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.